మన శాల గుత్తిశాల మనది శాల ఆవరణ. దేవుడి రాకడ కొరకు సమయం వస్తుంది. వెలుపు లేచి దేవుని ప్రార్థించాలని. సో బైబిల్ విషయం గుత్తిశాల ఎంత పవర్ఫుల్ అంటే నిజంగా మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుందట. సో ఇక్కడ చాలామంది చాలా బాధలు కష్టాలు వస్తారు. సో పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కలుగుతారు. ఇక అంత ప్రేయర్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ శాలకు రావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి బాగుండాలని బైబిల్ మిషన్ తరఫున అందరికీ మరణాలు చెప్తూ ప్రతి ఒక్కరు శాలకు నడవాలి. శాల అంటే గొప్ప విశ్వాసం. దేవుని కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. దేవుడి రాకడ సమయం వస్తుంది. వెలుగు లేచి ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడని అది ఎంతో ప్రార్థన విశ్వాసం ప్రతి ఒక్కరి వెంట ఉంటుందని దేవుడు ప్రార్థిస్తూ మరణాత అందరికీ మరణాత. అట్లని కాదు, ఇప్పుడు నేను కారు చెప్పాలి కదా, వీళ్ళకి కారు తెస్తే నాకు 10 రూపాయలు వస్తుంది కదా అని ఆలోచించి నేను ఆయన ఇప్పుడే ఫోన్ చేసింది. మళ్ళీ పెళ్ళికి పోయాను. మీ ఆయన ముందు మాట్లాడింది. ఇక్కడ అంతా క్యాంటీన్లో ఫుడ్ గిడ్డిస్తారు. అక్కడ కౌంటర్స్ టికెట్స్. సో ఇక్కడంతా భోజనం చేసుకుంటారు అనమాట. షాల్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కానీ కాస్త భోజనం చేసినా కానీ దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుని ఆరాధన, దేవుని ప్రార్థన, దేవుని సన్నిధి, ఆయన గొప్పతనం ఎంత విలువ తెలుసు. ప్రతి క్షణం ఆయన కోసం తపిస్తూ ప్రతి మాట ఆయనతో తప్పిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ గొప్ప శాల గుత్తిశాల.